టీఆర్ఎస్లో లీడర్ల జంపింగ్, కేసీఆర్లో టెన్షన్, గెట్ టు రెడీ ఆపరేషన్ ఆకర్ష్, గులాబీ కోట నుంచి బీజేపీ కాంగ్రెస్లోకి నేతల క్యూ, కారు ఓవర్లోడ్తో దిగేందుకు సిద్ధమైన నేతలు, పోటాపోటీ చేరికలతో ఇరు పార్టీలలో జోష్. ఎన్నికలు దగ్గరికి వచ్చాయి అంటే చాలు రాజకీయ పార్టీలలో నాయకుల జంపింగ్లు జోరెందుకుంటాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జిల్లాలలో వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు మొదలు బడా నేతల వరకు తమకు అవకాశాలు ఉన్న పార్టీకి వలస వెళ్లడం సర్వసాధారణమే. అయితే ప్రస్తుత తెలంగాణ రాజకీయాలలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అధికార టీఆర్ఎస్ పార్టీని బహుళ నాయకత్వ సమస్య వెంటాడుతోంది. సొంత పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్, టీడీపీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలతో కారు ఓవర్లోడ్ కావడం కొత్త తంటాలు తెచ్చిపెడుతోంది. దీంతో ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం నెలకొంది. అయితే ఇదే సమయంలో అధికార టీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకు ఆపరేషన్ ఆకర్ష్ను ప్రారంభించాయి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. ఆయా పార్టీల అగ్రనేతల సంప్రదింపులతో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీలోకి వలస వెళుతున్నారు. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుమారు 45 స్థానాలలో టీఆర్ఎస్ బలమైన బహుళ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటుంది. కొన్ని సెగ్మెంట్లలో సొంత పార్టీకి చెందిన బలమైన నేతలతోనే పోటీ పడే పరిస్థితి నెలకొంది. పైగా అంతర్గత విభేదాలు సైతం పార్టీని చిక్కుల్లోకి నెట్టాయి. దీనికి తోడు టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్టు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తలనొప్పి తెచ్చిపెట్టింది. చాలా వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గెలుపు కష్టమే అనేది నివేదికలో తేలడంతో గులాబీ బాస్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీంతో సిట్టింగ్లు, ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుత తరుణంలో సొంత రాజకీయ అస్తిత్వం కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితిలో కొందరు నేతలు ఇప్పటి నుంచే సొంత దారిని వెతుక్కునే పనిలో పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం దక్కదు అని భావించిన అసంతృప్త నేతలు ప్రతిపక్ష పార్టీల ఆపరేషన్ ఆకర్ష్లో చిక్కుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్లో కొన్ని నియోజకవర్గాలలో అయితే అసంతృప్త నేతలతో పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది. ఓవైపు పార్టీపై, అధినేతపై విశ్వాసం ప్రకటిస్తూనే మరోవైపు స్థానికంగా ఉన్న తమ రాజకీయ ప్రత్యర్థితో బహిరంగ యుద్ధానికి దిగుతున్నారు. కొల్లాపూర్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బేరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూరులో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఉప్పల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇటీవల బొంతు రామ్మోహన్ జన్మదినం పురస్కరించుకొని పెద్ద ఎత్తున దర్శనమిచ్చిన ఫ్లెక్సీలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మహేశ్వరం నియోజకవర్గం కూడా ఈ జాబితాలో చేరింది. ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. హుస్నాబాద్, నకిరేకల్ తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో అధికార పార్టీ నేతల నడుమ ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతలను పంచుకుంటున్నాయి. ఇటీవల టీఆర్ఎస్ నేతలను చేర్చుకోవడంలో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోగా బీజేపీ నుంచి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేరికల కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి సారథ్యంలో నల్లాల ఓదేలు, విజయారెడ్డి, తాడి వెంకటేశ్వరులు తదితరులు ఇప్పటికే సొంత దారి చూసుకున్నారు. అటు తెలంగాణ బీజేపీలో చేరికలను ఉధృతం చేయాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బలంగా ఫిక్స్ అయ్యారు. చేరికల ద్వారానే అధికార పార్టీ టీఆర్ఎస్ను దెబ్బకొట్టి అధికారంలోకి రావచ్చు అనే ఆలోచనతో బండి సంజయ్ ఉన్నారు. టీఆర్ఎస్లో మొదటి నుంచి ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించడంతో ఆ పాత పరిచయాల కారణంగా పెద్ద ఎత్తున నాయకులు బీజేపీలో చేరేందుకు అవకాశం ఉంటుంది అనే ఎత్తుగడకు బీజేపీ రావడంతోనే రాజేందర్కు ఈ పదవిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రను మొదలు పెట్టేందుకు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కమలం పార్టీ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ కూడా స్టార్ట్ చేసింది. టీఆర్ఎస్లో ఉన్న బలమైన నాయకులను లాగేయాలి అని చూస్తోంది.
అటు కాంగ్రెస్లో ఉన్న నాయకులని కూడా బీజేపీలోకి తీసుకురావాలి అని చూస్తోంది. అయితే బీజేపీకి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. మొత్తానికి అధికార పార్టీని ఇరుకున పెట్టడంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.